హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి. నేను ఒక ఆఫర్తో వచ్చాను. యాక్చువల్గా నా ఫోన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అమృత్ అనే తను ఏం చేశాడంటే ఈరోజు ఏ ఆఫర్స్ ఉన్నాయి చూడమన్నాడు. అప్పుడు రియల్గా షాక్ అయ్యాను. ఒకసారి ఈ లింక్ చూడండి. మనకి దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు బేస్ చేసుకొని చూస్తే ఈ ప్రోడక్ట్ అనేది రిఫ్రిజిరేటర్ కాస్ట్ 14,990 అనమాట. సో ఇక్కడ మనకి 2,250 అనేది, 1,700 అనేది, 1,000 అనేది బ్యాంక్ ఆఫర్స్ ఇచ్చాయి. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కూడా తక్కువే ఇస్తుంది. అలానే ఇంకొక యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంటే 2,250. సో టోటల్ కాస్ట్ ఎంత చూపిస్తుందండి మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే 4,990కి వీ కెన్ గెట్ ద ప్రోడక్ట్. మనం ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. అప్పుడు ఈ కార్డ్స్ ఉంటేనే మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేశానో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ దగ్గర చూడండి, మనకి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ అయితే ఈ 706 అనేది ఈ రోజుల్లో కష్టం అండి. ఎందుకంటే మనం చాలా ఆర్డర్స్ చేస్తుంటాము. క్వార్టర్కి 4,000 కన్నా ఎక్కువ రాదు. చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండి కూడా నా ఫ్రెండ్ ఇవ్వట్లేదురా అని. కానీ ఈ 706 అనేది మన క్వార్టర్లో 4,000 క్రాస్ అయితే రాదు. అది వాడు మీకు మెయిల్ పెడతాడు. ఇక్కడ జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్కి 1,000 అనేది కన్ఫామ్, 706 అనేది డౌటు. ఎందుకు 4,000 మన క్యాష్ బ్యాక్ వస్తే ఆ తర్వాత ఆపేస్తాడనమాట. ఇది ఇప్పుడు ఒక గేమ్ అనమాట. ఇప్పుడు మీకు చూస్తే మీకు వేరే కార్డ్స్ ఏవైతే ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంత ఉన్నాయి, 1,000 డిస్కౌంట్ ఇస్తున్నాడు అదర్ కార్డ్స్ మీద. ఇక్కడ ఈఎంఐ మార్చుకుంటే మీకు డ్రాబ్యాక్ తెలియదండి, చాలా ఛార్జెస్ వేస్తాడు. సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదో క్రెడిట్ కార్డులు ఎంటర్ చేస్తే అవేంటి ఇందాక మనం చూసినట్టు ఏదైనా యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంటే నిజంగా తగ్గుతుందా లేదా అనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, 46 ఏదో కార్డు నా దగ్గర ఉంది యాక్సెస్దే. అది ఆఫర్ వర్తిస్తుందా లేదా? సో చూడండి, 2,250 నా దగ్గర యాక్సెస్ అనే కార్డు ఉండడం వల్ల 2,250 నాకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద 2,250 అంటే 13,000కి వస్తుంది. ఇందాక మనం చూసింది ఎంత, 14,999 అంటే ఆల్మోస్ట్ 2,000 తగ్గాయండి. అంటే మరి 250 ఏం చేశారు అనేది చూస్తే ఇక్కడ మనకి 137 అనేది ఆఫర్ ప్రైస్, హ్యాండ్లింగ్ ఫీ, పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీ, ఆన్లైన్ ఇంటర్నెట్ ఫీ అనమాట. సో మీరు ఎలా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 2,000 దాకా మీకు ఏదో ఒక క్రెడిట్ కార్డు అది యాక్సెస్ ఉండడం వల్ల బెనిఫిట్ అయింది. సార్ మరి మా దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేవు కదండి, అప్పుడు ఎలా అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా అడగండి, లేదా నా దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అది అడ్వాంటేజ్ అవుతుంది. సో మీరు కొనాలనుకున్న ప్రోడక్టు మీకున్న ఆఫర్కి 2,000 తగ్గుతుంది అంటే ఎందువల్ల? ఇలాంటి క్రెడిట్ కార్డు ఎవరి దగ్గరైనా ఉండడం వల్ల. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు కట్ అయ్యే అమౌంట్ ఎంత నా కార్డులో నుంచి? 13,002 రూపాయలు. అది నాకు అమౌంట్ ఇచ్చేస్తే మీరు హ్యాపీగా 2,000 బోనస్ డిస్కౌంట్స్తో ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఆల్. దట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వీడియో నౌ. So thank you for all. So if you enter that CVV and month and year, then OTP will come. Then if you ask to me, if you are paid that amount, then if you ask OTP, then I can share that. Then it is useful to you and useful to me also. This is not about something called as some game. So you are doing that for your sake and for us also. Please, ఇలా యాక్చువల్ డిస్కౌంట్ ఈస్ 10,000 and also you are getting 2,000 with credit card. If you have credit card, then no issue. If you don't have credit card, compulsory you can ask to me or ask to your friend circle, even someone who having that. See here, actual cost when I logged in, what it is showed 14,999, but now see this charges also 15,115. If you have that access credit card, any access credit card except Flipkart also, you are getting 2,250. That's why you getting the product with 13,000. So more useful. Thank you.